మిలిటరీ వాళ్ళకి. సో ఆ ప్రెషర్ ఆయన మీద కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ముందుకొచ్చి నేనే ఓపెన్ చేసి పాకిస్తాన్ వారప్పుడు కూడా నేనే ఆపాను, నేను చెప్పి అన్ని బస్ అంటే ఇక్కడ కూడా చూడండి, వరల్డ్ లో మేబీ దిస్ థర్డ్ కంట్రీ, ఆఫ్ఘన్ మన వెనిజులా గానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, వియత్నాం కానీ వార్ అయినప్పుడు అది ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు ఎసెట్స్ పడ్డారు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇరాన్ ని కొట్టలేము, చూస్తే వాళ్ళు లోపల ఉన్నారంటే వాళ్ళని బయటికి చేయటం అనేది చాలా కష్టం, కంట్రోల్ కాదు. అంటే వెనక్కి తగ్గాల్సింది ట్రంప్. ఎందుకంటే వెనక్కి తగ్గడానికి ఎట్లా కావాలని తెలియట్లేదు కనుక. సో వార్ ఆపాలి, ఏదో రకంగా ఆపాలి అంటే ఎన్ని రకాల ప్రయత్నం. ఇప్పుడు ఇవాళ కూడా మైనస్ మార్కెట్, యాక్చువల్ గా యుఎస్ మార్కెట్స్ కూడా మైనస్ నుంచి ప్లస్ కి వచ్చినాయి. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా ముందు 48 తర్వాత 5 days అన్నారు, తర్వాత 10 days అన్నారు. రోజు ఏం చెప్తాడు ఆయన, ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది మేము అన్నట్టు ఒక మార్కెట్ కు ఫీలింగ్ ఇస్తాడు. ఫీలింగ్ ఏమో కానీ అది ఎవరి ద్వారా వచ్చింది, ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా, పాకిస్తాన్ అకౌంట్ అక్కడి నుంచి వచ్చింది అది. సో డెఫినెట్ గా ఇప్పుడు నిజంగా మీకు వారు ఆపాలనుకున్నప్పుడు ఇరాన్ కనుక ప్లస్ మేము ఒప్పుకోవట్లేదు 45 days మాకు మేము కండిషన్స్ ఒప్పుకోవట్లేదు అని అంటే సీట్ లో వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్ప్లేట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ ఇది అయిపోయి మన దగ్గరికి వచ్చేళ్ళకి రేట్లు పెంచాలంటే ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లాస్ట్ డే అనే మిగతా అన్ని కూడా పాకిస్తాన్ చూస్తే 500 దాదాపు 500 వెళ్ళింది లీటర్. ఇప్పుడు 80 రూపీస్ తగ్గించి 360 370కి వచ్చారు. అంటే ఎంత ఉంది చూడండి. సో మనకి ఇప్పుడు డిఫరెంట్ గా పెంచుతారు, ఎలక్షన్ పెంచలేదు కానీ పెంచడం ఆగరండి. మన గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గించినప్పుడు తగ్గితే అప్పుడు ఒపెక్ ప్రకారం చేస్తున్నప్పుడు దాని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు తగ్గించినప్పుడు తగ్గించాలి కదా. ఎందుకు తగ్గిరు అంటే ఏమో ఇప్పుడు పెంచారనుకోండి, పెట్రోల్ బంక్ ఇమీడియట్ గా వెరీ సెకండ్ పెంచేస్తాయి. అదే తగ్గించారనుకోండి మాలేదు, అదే సార్. అవును అవును, అది ఇబ్బంది కదా. పెంచటేమో టకటక పెంచేస్తారు, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించ రావాలి కదా. రైట్, దట్ మెయిన్ థింగ్. ఓకే.